అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మహేందర్, శాస్త్రవేత్త అండ్ హెడ్ పశు పరిశోధన స్థానం కమ్మరపల్లి. మా పరిశోధన స్థానంలో 312 వివిధ రకాల పసుపు రకాలు ఉన్నాయి. పసుపుతో పాటు మేము అల్లం పంటను కూడా మేము పరిశోధన చేస్తున్నాం. పసుపు మరియు అల్లం 2 పంటలు మేము పైన వివిధ పరిశోధనలు చేస్తున్నాము. వివిధ పరిశోధనల్లో మన మేలుజాత రకాలు గురించి, తర్వాత ఎరువుల యాజమాన్యం గురించి, రెండవది ఏంటంటే ఈ క్రిమి కీటకాల గురించి కూడా మేము వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నాము. ఈ పరిశోధనలో ప్రస్తుతానికి చాలా వరకు కావచ్చినాయి. దుంపకుళ్ళు పైన కూడా విపరీతమైన పరిశోధనలు చేస్తున్నాం. దాంట్లో ఒకటి దుంపకుళ్ళు రాకుండా ఒక కొత్త మందును కూడా మేము తయారు చేశాము. ఈ పరిశోధన 10 రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నది. ఇదే విధంగా పరిశోధన. ఆ తర్వాతంగా ఆకుపైన సమాంతర రంధ్రాలు వచ్చే కాండందొలుచు పురుగు, దాని మీద కూడా మేము పరిశోధన చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రైతు సోదరులకు కూడా పెద్ద ఎత్తున విత్తనాలు కూడా ఇస్తున్నాము. గత సంవత్సరం 180 క్వింటాలు విత్తనాలు ఇచ్చినాం. ఈ సంవత్సరం 60 క్వింటాల విత్తనాలను రైతు సోదరులకు వివిధ రకాలు, అంటే అధిక కోరికమైన రకాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా 2 లక్షల మొక్కలు రైతులకు ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా 1,50,000 మొక్కలు రైతు సోదరులకు దాదాపు 6 జిల్లాలు, అంటే వరంగల్, మహబూబాబాద్, ఆ తర్వాత నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ఆ తర్వాత జగిత్యాల డిస్టిక్ రైతు సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ సంతోషంగా ఈ మొక్కలను తీసుకెళ్ళేసి వాళ్ళు నాటుకున్నారు. వాళ్ళు మాకు ఈ విధంగా సంతోషంగా వెలిగిస్తున్నారు. సో మా పరిశోధన స్థానంలో మాకు ఇది ఏరియా ఏంటంటే 30 ఎకరాల ఏరియా. దాంట్లో మా పరిశోధనలు ముఖ్యంగా ఏంటంటే ఆధునిక పద్ధతులు, మనం ఈ పౌడర్ లేకుండా క్యాప్సూల్స్ పద్ధతిలో మనం ఎలా గ్రో చేయాలి, అంటే గోళీల రూపంలో ఈ ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ఈ గోళీల రూపంలో ఉపయోగించినట్టు ఎలాగుంటుంది దాని మీద పరిశోధన చేసినాము. చాలా అభివృద్ధి సాధించినాం. మంచి దిగుబడి వస్తుంది. ప్లస్ ఈ కీటకాలు తట్టుకునే రకాలు కూడా మనము విడుదలకు సిద్ధంగా ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా ఇక చూసినట్టయితే మనకు వివిధ రకాలంటే విత్తనోత్పత్తి అనేది సంవత్సరం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా విత్తనోత్పత్తి చేసి రైతు సోదరులకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి సంవత్సరం మాకు MIDH వారి ఆర్థిక సహకారంతో విత్తనోత్పత్తి చేస్తున్నాము. గత సంవత్సరం వరకు నబార్డు కూడా మాకు విత్తనోత్పత్తికి అధిక కోరికమైన రకాలు ఇవ్వడానికి వాళ్ళు సందిగ్ధం చేశారు. సో అదేవిధంగా వాళ్ళకు కూడా ఈ అధిక కోరికమైన రకాలలో చేసి రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. ఇక ముందుగా విత్తనోత్పత్తికి జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మా పరిశోధన 12 రకాల పరిశోధనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ అంటే నూతన వంగడాలు తయారు చేయడానికి సంబంధించిన వాటికి అధిక కురుకుమైన రకాలు ఏవి రకాలు ఉన్నాయి, అవి ఎంతవరకు వస్తాయి, కురుకుమని కాకుండా ఈ రంగు రకాలు, ఆ రంగు రకాలను, అంటే మనకు పసుపులు ఏంటంటే మంచి నాణ్యమైన రంగు రుచి ఉండే రకాలను కూడా మేము వాటిని అభివృద్ధి చేస్తున్నాము. అవన్నీ కూడా ముందు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా మనకు తోటలలో నత్రజని, పొటాషు, జింకు లోపాలు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఏ విధంగా పరిశోధన చేస్తే బాగుంటుంది, ఆ విధంగా రూపంలో ఒక కొత్త నూతన పద్ధతి అంటే PGPR క్యాప్సూల్స్ ద్వారా 1,000+ faculty, 600+ PhD, industry-driven skilling. KL, deemed to be university. మేము వీటిని ఉపయోగించి వీటిని పరిశోధన చేస్తున్నాము. చాలా వరకు అనుగుణంగా ఉన్నాయి. మిగతా రాష్ట్రంలోని శాస్త్రవేత్తలు కూడా చాలా అభినందిస్తున్నారు. మేము గత 3-4 సంవత్సరాల నుంచి ఈ పసుపు నారును పెంచి రైతు సోదరులకు ఇస్తున్నాము. ఈ పసుపు నారు అంటే పసుపు ప్రోట్రే అంటారు. అది అంటే 40 గుంతలు ఉండే విధంగా ప్రోట్రేస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ట్రేలో 40 మొక్కలు పడతాయి. దాంట్లో మేమేం చేస్తామంటే కోకోపీట్, బాగా మాగిన కోకోపీట్ అందులో వేసేసి ఈ యొక్క విత్తనాన్ని ఒంటికన్ను విత్తనం దాన్ని విత్తన శుద్ధి చేసుకొని దాంట్లో మేము అభివృద్ధి చేస్తాము. ఆ పెరిగిన మొక్కలు రైతు సోదరులకు ఇస్తాము. ఆ రైతు సోదరులు కూడా భోజసాలు కానీ లేదంటే బెడ్ సిస్టమ్ కానీ వేసుకొని దాంట్లో ఇవి మొక్కలు నాటుకున్నట్టు చాలా బాగుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అనుకోకుండా జూన్ నెలలో వానలు పడని పరిస్థితుల్లో ఇది చాలా అనుకూలమైంది ఒకటి. రెండోది అంటే నూతన రకం వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీ ఇది వేయడం, ఇది రెండో పద్ధతి. సో ఇది మనకు రైతు సోదరులకు చాలా అనుకూలమైంది. రైతు సోదరులు చాలా ఉత్సాహంతో
ఈ మొక్కలు నారు వేయడానికి చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. దీంట్లో మేము ఇచ్చే రకాలు మేజర్ ఏంటంటే సేలం పసుపు అనేది తమిళనాడు వెరైటీ, చాలా బాగా ఊరుతుంది, కిలో వరకు ఊరుతుంది. ఈ పసుపు కేవలం తమిళనాడు నుంచి తెప్పించి ప్రత్యేకంగా మేము అభివృద్ధి చేసి రైస్ వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా BSR2 రకం కూడా తమిళనాడు రకం, అది కూడా ఇచ్చాము. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి రాజాపురి వెరైటీ, రాజాపురి అనేది సాంగ్లీ మార్కెట్లో అధిక దిగుబడి కలది. సో మన రైస్ సోదరులందరూ ఇక్కడ నిజామాబాద్ రైస్ సోదరులందరూ కూడా సాంగ్లీ మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి ఈ యొక్క రాజాపురి రకము వాళ్ళకు రైస్ సోదరులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలోని రాజేంద్ర సోనియా, అదే కేరళ రాష్ట్రంలోని ప్రగతి రకాలు, ప్రతిభ రకాలు కూడా రైస్ సోదరులకు ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా మన లోకల్ రకం అంటే దుగ్గిరాల రకం, మేము దుగ్గిరాల ఎరుపుగా మేము మా పరిశోధన స్థానం నుంచి రిలీజ్ చేసే రకము, అది మేము రైస్ సోదరులో కూడా ఈ మొక్కల రూపంలో ఇస్తున్నాము, విత్తనం రూపంలో ఇస్తున్నాము. దానికి మంచి ప్రాచుర్యత ఉన్నది. సో ఈ రకాలన్నీ కూడా రైస్ సోదరులకు మంచి దిగుబడి వస్తున్నది, మంచి అవకాశం ఉంది. మార్కెట్లో కూడా మంచి ప్రైజ్ ఉంది. గతంలో ప్రైజ్ 4,000 ఉండేది, ఇప్పుడు ప్రైజ్ మనకు 16, 17, 20,000 వరకు కొన్ని టైంలో వస్తుంది, మంచి సరుకును బట్టి. సో రైస్ సోదరులు పసుపును సాగు చేయడానికి చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. దానివల్ల లాభం రైస్ సోదరులకు చాలా ఉంది. వివిధ ప్రాంతాల్లో మేము ఒక మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. రైతు సోదరులకు అవగాహన సదస్సు, నూతన వ్యవసాయ పద్ధతుల గురించి మేము అందరికీ వాళ్ళకి పవర్ పాయింట్ ద్వారా, మేమే కాకుండా వివిధ శాస్త్రవేత్తలందరినీ పిలిపించేసి ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకు ఒక 3-4 అవగాహన కేంద్రాలు పెడుతున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క తోటలను కూడా మేము విజిట్ చేస్తున్నాము. దాన్ని చేయడం వల్ల రైతు సోదరులకు మంచి అవగాహన వచ్చింది. అధిక కురికిన రకాలంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏంటి, మన దగ్గర పండే కురికిమిన శాతం ఎంత ఉంది, మరి అధిక కురికిమిన రకాల వల్ల ఏం లాభం వస్తుంది అనే విధంగా వాళ్ళకు అవగాహన ఏర్పరిచాము. దానివల్ల అప్పుడు గతంలో మనకు మార్కెట్లో కూడా రేటు తక్కువ ఉండేది, ఇప్పుడు అవగాహన ఎక్కువైపోయింది, అనుకోకుండా రేటు కూడా ఎక్కువైపోయింది. అందుకు రైతు సోదరులందరూ మా అవగాహన వల్ల వివిధ రాష్ట్రాల నుంచి మహబూబాబాద్, వరంగల్, మన నిజామాబాద్లో మారుమూల ప్రాంతాలు, నిర్మల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, జగిత్యాలు, మంచిర్యాలు, కరీంనగర్ జిల్లా నుంచి రైతు సోదరులు కూడా మా దగ్గరకు వచ్చి దాని యొక్క పంటల గురించి తెలుసుకుంటున్నారు. మాకు డైలీ ఫోన్స్ వస్తాయి, వాట్సాప్ గ్రూప్స్ వస్తాయి. వాటి ద్వారా వాళ్ళకి వచ్చిన తెగుళ్ళు కానీ ఎరువుల యాజమాన్యం కానీ వాళ్ళకి తెలియపరుస్తున్నాము. దానివల్ల రైతు సోదరులు వివిధ రకాలు అంటే ప్రతి ఏ రైతునైనా కానీ ఒక పసుపు మీద 6-7 రకాలు టక్కి చెప్పగలిగే విధంగా మేము వాళ్ళని అభివృద్ధి చేసినాము. వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి ఇంకా ముందు కూడా వాళ్ళకి సంబంధించిన ఏ ఎరువుల యజమానం గురించి కానీ క్రిమికీటకాలు అయినప్పటికీ మనం సంప్రదించినట్టయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాట్సాప్ గ్రూప్లలో మేము వాళ్ళకి తెలియజేస్తాము. దాదాపు ఇప్పుడు 10 వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో 100-150 మంది రైతు సోదరులు ఉంటారు. వాళ్ళు మాకు డైలీ వాట్సాప్ ద్వారా మాకు పోస్ట్ చేస్తారు. ఈ పలానా రోగం వచ్చింది సార్, ఎరువులు ఎంత వేయాలి, ఏది వేస్తే బాగుంటుందని అడుగుతారు. వాళ్ళందరూ కూడా మేము ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలుగులోనే సమాధానం ఇస్తాం. ఒక్క సమాధానం మళ్ళీ 100 మందికి చేరుతుంది. ఆ విధంగా రైతు సోదరులందరూ కూడా మాకు మా నెంబరు మీకు ఇప్పుడు ఇస్తాము. నా ఫోన్ నెంబర్ 944-153-2072. బి మహేందర్, శాస్త్రవేత్త, పశువు పరిశోధన స్థానం కమ్మరిపల్లి. అంటే ఈ పశువు పరిశోధన స్థానం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. సో దాని గురించి మీరు పశువుకు సంబంధించింది కానీ అల్లంతో సంబంధించిన కానీ మాకు ఏ విధమైన మీకు డౌట్స్ ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే మీ క్షణాలలో మీకు మీ యొక్క ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.